జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొత్తం అన్ని రౌండ్లలోనూ కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఈ పోరులో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోగా బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్కు 74,259 ఓట్లు, బీజేపీకి 17,061 ఓట్లు దక్కాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 100 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 8 ఏళ్లు అధికారంలో ఉంటామన్నారు. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. గాంధీ భవన్లో సందడి వాతావరణం నెలకొంది. నవీన్ యాదవ్ ఇంటి వద్ద ఆయన అనుచరులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విక్టరీతో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకున్నట్లయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.